భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ అంటే చాలు లోపల నుంచి ఏదైనా ఉంటే అమ్మకు చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మనం గమనిస్తే పురాణాల్లో కూడా యశోద ప్రేమ, దేవకీ ప్రేమ, అలాగే ఎంతోమంది తల్లులు కూడా వారి ప్రేమామృతాన్ని పిల్లలకు పంచే విషయంలో ఎక్కడా కూడా భేషజాలం చూపలేదు. అంతెందుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు కూడా నలుగురు పిల్లల్ని కూడా సమానంగా చూశారు. అటువంటి మాతృ ప్రేమ అనేది అంటే ఆ వర్ణన నేటి తరం వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి నిద్ర లేపుతూ కౌసల్య సుప్రజారామ అన్నాడు. ఏం దశరథుడి కొడుక అనలేదే? దశరథుడి కొడుకుల స్వభావాల్లో తేడా మనకి తెలుసు కదా. కౌసల్య యొక్క మంచి సంతానం. కౌసల్య ఎప్పుడూ కూడా చక్కగా రామాయణంలో మనకు కనపడుతుంది. ఎక్కడ కనపడ్డా పూర్తిగా ధ్యానం చేసుకుంటూనో, వ్రతం చేస్తూనో, పూజ చేస్తూనోనే కనపడుతుంది. అవునా? హోమాలు చేయిస్తూనో అట్లా కనపడుతుంది తప్ప వేరే రకంగా కనపడదు. మరి ఆ రకంగా నిరంతరం జీవితాన్ని ఒక తపస్సులాగా సాగించినటువంటి కౌసల్యకి రాముడు లాంటి అవతార పురుషుడు జన్మించాడనడం సహజమైనటువంటి విషయం. అట్లాంటి వాడైతేనే జన్మిస్తాడు. అట్లాంటి వాళ్ళ కడుపునైతేనే జన్మించడానికి వీలవుతుంది. ఆ విధంగా తల్లి యొక్క ప్రాధాన్యం చాలా ఉంది. బీజానికి ఎంత ప్రాధాన్యం ఉందో క్షేత్రానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఉదాహరణకి ఏమంటామమ్మా మనం? వడ్లపూడి నారింజ అంటాం, అంతే కదా. నూజువీడు రసాలు అంటాం, బంగిని పిల్లి ఉన్నటువంటి మామిడికాయ అంటాం. ఆ ప్రాధాన్యం విత్తనంతో పాటు క్షేత్రానికి ఉంది కనుక ఉత్తముడైనటువంటి జీవి రావాలి అంటే మంచి తల్లి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఇంకొక మాట ఏం చెప్తారంటే మన ఉపనిషత్తుల్లో మాతా నిర్మాత భవతి అంటారు. నిర్మాత అంటే శీలాన్ని, శరీరాన్ని, అలవాట్లని అన్నింటినీ నిర్మాణం చేసేది ఆవిడే. గర్భంలో ఉండగానే శరీర అవయవాల నిర్మాణం ఆవిడ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఆవిడ చేస్తోంది, నిర్మాణం చేస్తోంది. ఆ శరీర నిర్మాత తల్లే కదా. అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ స్వభావాన్ని కానీ వీటన్నిటినీ నిర్మాణం చేసే తల్లి. తల్లి కనుక గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మంచి కథలు, మంచి ఇతివృత్తాలు వింటే సత్ప్రవర్తన కలిగిన, సత్వగుణం కలిగిన పిల్లలు జన్మిస్తారు. అందుకే తప్పనిసరిగా గర్భవతులకి సాత్విక ఆహారం పెట్టండి, రామాయణం చదివించండి, మంచి మాటలు వినిపించండి. ఆఖరికి మన శాస్త్రాలలో కూడా సీమంతోన్నయము అంటారు. మనం సీమంతం అంటున్నాం. సీమంతోన్నయము, పుంసవనము ఇలాంటివి చేసేటప్పుడు గర్భవతికి మంచి సంగీతం వినిపించమని చెప్తారు. అవును. మంచి సంగీతం వినిపించటం, మధురమైన పదార్థాలు పెట్టడం, చక్కగా వెన్నెలలో విహారం చేయించటం, ఇవన్నీ చేయించమంటారు. ఇవన్నీ చేయించినందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో సాత్వికమైనటువంటి ప్రవృత్తి వస్తుంది. కనుక దీన్ని మనస్సుని, శరీరాన్ని, అన్నింటినీ కూడా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసే తల్లేనమ్మా. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో జరిగే పని అది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక శరీర నిర్మాణమే కానివ్వండి, అలాగే ఇంటి నిర్మాణమే కానివ్వండి, ఇంట్లో ఉన్న వ్యక్తుల ఎదుగుదలకే కానివ్వండి, అనునిత్యం శ్రమిస్తుంది అమ్మ. అవును. అమ్మకు అసలు విశ్రాంతే లేదు. మరి అమ్మ శ్రమకు ఒక్క మాతృదినోత్సవం రోజే ఆమెకు కృతజ్ఞత చెప్పడంతో సరిపోతుందంటారా? ఎలా సరిపోతుందమ్మా? మన దేశంలో ఈ మాతృదినోత్సవాలు లాంటివి లేవు. ఇది పాశ్చాత్య దేశాల్లో ఏర్పాటైంది. అక్కడ 18 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారు కనుక తల్లిదండ్రులను చూడడానికి రోజు పెట్టుకుని వెళ్ళి చూస్తారు. అందుకోసం ఏర్పాటైంది. అదే మదర్స్ డే అని పెట్టి ఆ రోజు ప్రత్యేకంగా అమ్మకి కేకు పట్టుకెళ్ళి ఇవ్వడం, దానికి మదరింగ్ కేక్ అని పేరు. అలాంటి ఏర్పాట్లు ఆ దేశంలో తయారైనవి తప్ప మన దేశానికి సంబంధించినవి కాదు. అసలు మదర్స్ డే ప్రారంభం అవడం, దాని ఆరిజిన్ అదంతా కనుక చూసినట్టయితే బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం నిజానికి అనునిత్యం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం అనేది ఒక అలవాటుగా ఉన్నటువంటి దేశంలో ఈ మధ్యకాలంలో మనం మానేసాం గనక
మదర్స్ డే నాడన్నా తల్లి యొక్క ఘనతను గుర్తు చేసుకోవడం బాగానే ఉందేమో అనిపిస్తోంది. నిజానికి ఈ సంస్కృతిని పాటించేటటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మదర్స్ డే చేసుకోవాల్సిన పని లేదు. మొట్టమొదటే మనకి చదువు అంతా అయిపోయి గురుకులం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థికి స్నాతకోత్సవంలో గురువు చెప్పేటటువంటి ఆదేశ సూత్రాలు, నిర్దేశ సూత్రాలు ఉన్నాయి. ఆదేశ సూత్రాలు అంటే నువ్వు తప్పకుండా పాటించాలి అని చెప్పింది. నిర్దేశ సూత్రాలు అంటే వీలైతే పాటించిన అయినా పాటిస్తే బాగుపడతావు అని చెప్పింది. చిన్న ఆప్షన్ ఉంది అక్కడ. కానీ ఆదేశ సూత్రాల్లో మొట్టమొదటగా చెప్పింది ఏమిటి అంటే, మొదటి ఆదేశం ఏమిటంటే మాతృదేవోభవ, తల్లి దైవంగా కలిగిన వాడివి అయ్యుండు అని. అంటే ఏమిటి ఆశీర్వచనం? తల్లిని దేవతగా చూస్తున్నావు, ఆవిడ ఉండి ఆవిడ ఆశీస్సులు నీకు నిరంతరం ఉండాలి అంటే, పైకి చెప్పడమేమో నువ్వు తల్లిని పూజించమని చెప్పినా, తల్లిని దేవతగా కలిగి నువ్వు ఎక్కువ కాలం ఉండు, నువ్వు ఎక్కువ కాలం నీ తల్లి జీవించుగాక అని చెప్పిందే ఉంది అందులో. తల్లి ఆశీర్వచనంతో కష్టాలు దూరం అవుతాయా అమ్మ? తప్పకుండానమ్మా. ఎందుకంటే తల్లి ప్రేమలో 99% అని ఆధునిక కాలంలో చెప్పుకోవాలి. పూర్వకాలం అయితే 100% మలినం లేదు, నిష్కల్మషంగా ఉంటుంది. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి అని చెప్తారు శంకర్లు. తల్లికి నమస్కారం చేస్తూ అపరాధ క్షమా స్తోత్రంలో అనుకుంటా. లోకంలో చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు. ఒక స్త్రీ చెడ్డ కూతురు అవ్వచ్చు, చెడ్డ సోదరు అవ్వచ్చు, చెడ్డ కోడలు అవ్వచ్చు, చెడ్డ భార్య అవ్వచ్చు, చెడ్డ మనిషి అవ్వచ్చు, పక్కింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి ఉద్యోగం చేసే చోట అన్ని చోట్ల ఉండొచ్చు. కానీ ఒక స్త్రీ తల్లిగా మాత్రం చెడుగా ఉండదు. తల్లి అంటేనే చెడ్డతనం లేదు అందులో. ఒక చెడ్డ తల్లి ఉండడానికే వీల్లేదు. కుపుత్రో జాయేత క్వచిదపి, ఎప్పుడన్నా చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ కుమాతా నభవతి, చెడ్డ తల్లి మాత్రం లేదు. అంచేత అంత నిష్కల్మషంగా త్రికరణ శుద్ధిగా బిడ్డలు బాగుండాలి అని కోరుకునేటటువంటి తల్లి మాట తప్పనిసరిగా ఫలిస్తుంది. అందువల్ల తల్లి ఆశీర్వచనాన్ని మించిన ఆశీర్వచనం మరొకట్లేదు. For more videos like this, subscribe Big TV channel.